హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో డిఫరెంట్గా ఎంతో టేస్టీగా జంతికలు ఎలా చేయాలో చూద్దామండి. మీరు ఎన్నో రకాలుగా జంతికలు చేసుంటారు కదా, ఒకసారి ఈ పద్ధతిలో చేశారంటే మీరు ఇంకెప్పుడు ఏ పద్ధతి ఫాలో అవ్వరండి. ఇదే ప్రాసెస్లో ఫాలో అవుతారు ఖచ్చితంగా, 100% చెప్తున్నాను. ఎందుకంటే ఈ జంతికలు అంత టేస్టీగా ఉంటాయి, నోట్లో వేస్తే వెన్నలాగా కరిగిపోతాయి, అలాగే ఏ మాత్రం ఆయిల్ పీల్చకుండా వస్తాయండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. అయితే ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 కప్పు మినపగుళ్ళును కానీ లేదంటే సాయి మినపప్పును కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే కొద్దిగా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఒక మినపప్పును తీసుకొని నోట్లో వేసుకుంటే క్రిస్పీగా అయితే చక్కగా అవి ఫ్రై అయిపోయినట్టే. ఇలా ఫ్రై అయిన వాటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఈ 1 కప్పు మినపగుళ్ళని యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక బౌల్ పైన జల్లెడని పెట్టుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ మినప్పిండిని వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత పైన మళ్ళీ రవ్వలాగా వస్తుంది కదండి, దాన్ని కూడా మళ్ళీ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని జల్లించుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా జల్లించుకొని తీసుకోవాలి. నేను 1 కప్పు మినపగుళ్ళు యూజ్ చేశాను కదండి, చూసారా లాస్ట్కి ఇలా రవ్వ మిగిలిపోయింది. ఈ రవ్వని మళ్ళీ మిక్సీ పట్టినా సరే మెత్తగా అవ్వదు కాబట్టి దాన్ని పక్కకు తీసేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పిండి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, ఫ్రెష్గా కొట్టుకున్న ఒక కొబ్బరికాయనే తీసుకోవాలి. దానిని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఒక కాటన్ క్లాత్లోకి యాడ్ చేసుకొని కొబ్బరి పాలను కలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక కాటన్ క్లాత్లోకి వేసుకున్న తర్వాత చక్కగా మనం స్క్వీజ్ చేసుకుంటే చూసారు కదా కొబ్బరి పాలు వస్తాయండి. ఇలా కొబ్బరి పాలు అన్నీ తీసుకున్న తర్వాత మిగిలిన పిప్పు ఉంటుంది కదండి, దానిలో కూడా మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని కొబ్బరి పాలను తీసుకోవాలి. చూసారు కదా, నేను యూజ్ చేసిన 1 కొబ్బరికాయకి 1 కప్పు కొబ్బరి పాలు వచ్చాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం ముందుగా జల్లించుకున్న మినప్పిండిలోకి 5 కప్పుల బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1 స్పూను కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే దీనిలోకి మరొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లి విత్తనాలండి, కలోంజీ సీడ్స్ అంటారు, నల్ల జీలకర్ర అంటారు కదా, చూసారా ఇలా ఉంటాయి. ఈ ఉల్లి విత్తనాలని 3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఇవి లేవు అనుకుంటే వామునైనా సరే దీని ప్లేస్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా 3 స్పూన్స్ ఉల్లి విత్తనాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడి చేయాల్సిన పని లేదండి, చల్లగా ఉన్న ఆయిల్నే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత పిండిలోకి వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కలెక్ట్ చేసుకున్న కొబ్బరి పాలు ఉన్నాయి కదండి, వాటిని ఒక 2 కప్పులు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 కప్పుల కొబ్బరి పాలని యాడ్ చేసుకున్న తర్వాత పిండిలోకి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారు కదండి, ఇంకా పిండి పొడిగా ఉంది. మరొక 1.5 కప్పు వరకు కొబ్బరి పాలను యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కలిపినప్పుడు కొబ్బరి పాలు సరిపోలేదు అనుకుంటే కొద్దిగా గోరువెచ్చని వాటర్నైనా యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవచ్చు. మరీ ఎక్కువగా యాడ్ చేయకండి, ఎక్కువ శాతం కొబ్బరి పాలు ఉండేలాగా చూసుకోండి. చూసారు కదా, పిండిని ఈ విధంగా సాఫ్ట్గా ముద్దలాగా కలుపుకోవాలి. మనం చిన్న పిండి ముద్ద తీసుకొని రోల్ చేసుకుంటే అది చక్కగా రోల్ అయిందంటే మనం పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు. ఇప్పుడు ఈ పిండిని జంతికల పావులోకి పెట్టుకొని రెడీ చేసుకోవాలి. తర్వాత ఏదైనా చెక్కపై కానీ లేదంటే ప్లేట్లో కానీ వీటిని చిన్న చిన్న జంతికల్లాగా ఒత్తుకోవాలి. చూసారు కదా, ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా చిన్న చిన్న జంతికల్లాగా చేసుకోండి, చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న జంతికల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా తొందరగా వేగిపోతాయండి, చాలా తొందరగా కలర్ చేంజ్ అవుతాయి కాబట్టి చూసుకొని ఫ్రై చేసుకోండి.
చూసారు కదా! ఈ విధంగా ఒక్కొక్కటి కలర్ మారుతున్నప్పుడు దానిని రెండో వైపు కూడా టర్న్ చేసుకొని అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్‌లోకి ఫ్రై చేసుకొని తీసుకోవాలి. చూసారు కదా! ఇలా మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత వాటిని స్ట్రెయినర్‌లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మరొక ప్రాసెస్‌లో కూడా వేసుకోవచ్చండి జంతికలు. ఏదైనా ఒక గరిటెని తీసుకొని ఆయిల్‌లో ఈ విధంగా డిప్ చేసుకొని దానిపైన జంతికను కూడా యాడ్ చేసుకొని ఆయిల్‌లోకి వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నా సరే అన్నీ కూడా మనకి ఒకటే షేప్‌లో వస్తాయి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పాలతో జంతికలు రెడీ. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. ట్రై చేసిన ప్రతి ఒక్కరూ కూడా మంచి టేస్ట్‌నైతే ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.